ఉంటారని సార్ తనకి ప్రామిస్ చేస్తారు. అండ్ నా మిగతా ఇయర్స్ లో ఎలాంటి మ్యాజిక్ జరిగిందంటే ఎవ్రీ మంత్ కొంచెం కొంచెం హైట్ పెరుగుతూ ఇంటర్లో అందరికంటే హైట్ ముందుగా క్లీన్గా కడిగి పెట్టుకున్న చికెన్, పసుపు, కారం, ఉప్పు, చిటికెడంతా ఆయిల్ వేసుకోండి. మంచిగా ఫ్రై అవుతుంది. మన ఫ్రై చూడండి ఎంత బాగా ఉడికిపోతుందో. ఆయిల్లో బాగా కుక్ అయ్యి మంచిగా. ఇప్పుడు కొంచెం ఉడికాక 1 ఆనియన్, 1 టొమాటో బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు సరిపడంత పచ్చిమిర్చి. నేనైతే 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. మీకు ఎంత సరిపడుతుందో కారం అంత తీసుకోండి. ఇప్పుడు చిన్నగా కలుపుకోవాలి. అన్నీ మిక్స్ అయ్యేలాగా కొంచెం ఉడకనివ్వాలి. చూడండి మనకి చికెన్ ఎంత బాగా ఫ్రై అవుతుందో. చూడండి మన చికెన్ ఫ్రై అయితే రెడీ అవుతుంది. ఇంత స్పైసీగా మంచిగా టేస్టీగా. మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేసేయండి. చూడండి మనకి ఆయిల్ బాగా పైకి తేలుతుంది, అంటే చికెన్ బాగా కుక్ అయిపోయిందని. ఇలా మంచిగా ఎప్పుడైనా తినాలనుకుంటే మంచిగా ట్రై చేయండి. తప్పకుండా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంత రెడిష్గా ఎలా వచ్చిందో. చూడండి ఎంత మంచిగా కుక్ అవుతుందో. ఆయిల్ బాగా చూస్తుంటే నోరూరిపోతుంది కదండి. మీరు ట్రై చేయండి తప్పకుండా. చికెన్కి అయితే ఫైనల్ టచ్ చేస్తున్నాం. 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1 టీ స్పూన్ గరం మసాలా. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.